దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకున్నాం. హలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17, 18 వచనాలు. ఆ కింద 2 వచనాలండి. సరే నేను చదువుతాను. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపమలను. ప్రభువు మెచ్చుకునివాడు మాత్రమే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు అంటుంది. ఇక్కడ చాలా మనం జాగ్రత్తగా గమనించుకుంటే, ప్రభువు మెచ్చుకునివాడు మాత్రమే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాదంటుంది. ఎవరైనా వారి జీవితాల్లో అతిశయము దేని వలన కలుగుతుంది అంటే, మనిషి జీవితంలో ఒకటి తనకు కలిగిన బలమును బట్టి అతిశయపడుతూ ఉంటాడు. 2 తన జీవితంలో తనకి కలిగిన ఇంటిని బట్టి అతిశయపడుతూ ఉంటాడు. 3 తనకు కలిగిన తన కుటుంబమును బట్టి అతిశయపడుతూ ఉంటాడు. ఇక్కడ అతిశయము దేవుని వలన మనకి కలగాలంటే ప్రభువు మెచ్చుకున్న దాన్ని బట్టి మనం అతిశయపడాలి. ఎవరైనా అతిశయించాలంటే ప్రభువు నందు మాత్రమే అతిశయించాలి అని దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో ఈ అతిశయించుటకు ఒకసారి ఇర్మియా గ్రంథంలో చదువుకుంటే, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో మాట ఉన్నది. 23వ వచనం చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబడగలడు? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలను. హల్లెలూయా. అంటే అట్టి వాటిలో నేను ఆనందించువాడనని అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞాని తనకు జ్ఞానమును బట్టి అతిశయపడుతూ ఉంటాడు. శూరుడు తనకు కలిగిన శౌర్యమును బట్టి అతిశయపడుతూ ఉంటాడు. ఐశ్వర్యవంతుడు తనకు కలిగిన ఐశ్వర్యను బట్టి అతిశయపడుతున్నాడు. కానీ అతిశయించువాడు దేనిని బట్టి అంటే, భూమి మీద మన జీవితాలలో న్యాయమును కృపను చూపించు దేవుని బట్టి మనం అతిశయించాలి. కానీ మనుషుల జీవితాలలో వీరి యొక్క స్థితిని బట్టి వారి యొక్క జీవితమును బట్టి అతిశయిస్తున్న కారణము ఏమిటంటే, వారికి కలిగిన బలమును బట్టి అతిశయపడుతూ ఉంటారు. వారికి కలిగిన ఆ యొక్క జ్ఞానమును బట్టి అతిశయపడుతూ ఉంటారు. వారికి కలిగిన ఈ యొక్క ఐశ్వర్యమును బట్టి అతిశయపడుతూ ఉంటారు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనించుకుంటే, ప్రభువు మెచ్చుకొని వాడు మాత్రమే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు అంటుంది. మనం చదువుకుంటే లూకాసు వార్తలో ఒక మాట అంటాడు కదా, తమకు తాము నీతిమంతులమని ఎంచుకుంటూ ఇతరులను తునీకరించి వారు కలరని దేవుడు ఆ యొక్క ఉపమాన రీతిలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకుంటే, ఈ
లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనంలో చదువుకుంటే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు వారు కొందరు ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచారకుడు, ఒకడు సుంకరి. పరిచారకుడు నిలబడి, దేవా, నేను చోరుని, అన్యాయస్తుడిని, వ్యభిచారినైనను ఇతర మనుషుల వలె ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపదన అంతటిలో 10వ భాగం చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చెబుతున్న మాట, తన్ను తాను నీతిమంతులమని ఎంచుకుంటూ తమను తాము మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, కానీ దేవుడే మనల్ని మెచ్చుకోవాలి. మన జీవితాలలో దేవుడే మనకి ఒక స్థితిని బట్టి మనకి అవకాశము అది యొక్క మన జీవితాలలో నిలబెట్టుకోవాలి. కానీ మనము నీతిమంతులు అనుకొని ఇతరులను తునీకరించే వారమై కలవరాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క 2 వ్యక్తులను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకడు పరిచారకుడు, ఒకడు సుంకరి. ఈ పరిచారకుడు నిలబడి, అయ్యా, నేను చోరుల వల్ల లేను, అన్యాయస్తుల వల్ల లేను, వ్యభిచారుల వల్ల లేను, ఇతర మనుషుల వల్ల నేను లేను, ఇక ఈ సుంకరి వల్లే ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన్ను తాను ఆ వ్యక్తి మెచ్చుకుంటూ ఉన్నాడు. ఇక్కడ లేఖనం బట్టి చెబుతున్నమాట, తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, కానీ దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో వాడు యోగ్యుడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎవరైనా అతిశయించాలంటే ఒక దేవుని బట్టి అతిశయించాలి, కానీ ఇతడు తన్ను తాను నీతిమంతుడు అనుకొని తన్ను బట్టి ఆ యొక్క వ్యక్తి అతిశయపడుతున్నాడు. అందుకే అంటున్నమాట, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శూరుడు తన యొక్క శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, నేనే పరిశుద్ధులను, నేనే నీతిమంతుడును అని తన జీవితంలో తన్ను తాను అనుకుంటూ తన్ను తాను ఎక్కి పొగడించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనల్ని దేవుడే పొగడించాలి, దేవుడే మనల్ని మెచ్చుకోవాలి. ఎవరైతే ప్రభువే మెచ్చుకుని వాడు మాత్రమే యోగ్యుడు అంటున్నాడు. ఒక మాట మనం చదువుకుంటే ఇక్కడ ఈ లూకాసు వార్తలోనే 18వ అధ్యాయంలో 19వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ ఒక వ్యక్తి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వ్యక్తి జీవితాన్ని బట్టి దేవుడే ఆ యొక్క వ్యక్తిని మెచ్చుకుంటున్నాడు. ఎందుకు మెచ్చుకుంటున్నాడు అంటే, అతని జీవితంలో అతని యొక్క స్థితిని బట్టి ఏం చేశాడు అంటే, అతను చేసిన అన్యాయ క్రియల వలన దేవుని సన్నిధిలో తను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు. ఏం చేశాడు అంటే, అతడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే సుంకపు గుప్తాదారి తన జీవితంలో అన్యాయముగా సంపాదిస్తూ తన జీవితంలో నడిపించబడుతున్న వ్యక్తి. అయితే యేసు గురించి ఒకసారి తెలుసుకొని ఈ యొక్క వ్యక్తి యేసు ఎవరో ఆయనను చూద్దామని అనుకుంటూ ఆయనని ఆ త్రోవలో వచ్చేకెళ్ళి ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. కానీ ఇతడు పొట్టివాడైనందున ఆయన కనపడలేని పరిస్థితి కనబడుతూ ఉంటే, ఈ వ్యక్తి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయనను చూడలేని పరిస్థితులు కనబడుతుంటే ఆ యొక్క వ్యక్తి అక్కడ ఉన్న ఒక చెట్టు, మేడి చెట్టు ఎక్కి ఆ యేసును చూస్తూ ఉన్నాడు, యేసు కొరకు చూస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆ ప్రాంతంలోనికి వచ్చి ఆ ప్రాంతంలో వెళుతూ ఉండగా యేసుక్రీస్తు ఆ వ్యక్తిని చూసి, నేడు నేను ఇంట నుండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి వచ్చి ఆ ప్రభువైన యేసుక్రీస్తుని సంతోషంతో తన ఇంటికి చేర్చుకున్నాడు. ఇతడు దేవుడిని ఎరిగిన వాడు కాదు, కానీ దేవుని గురించి తెలుసుకొని ఎవరో అని చూడాలని ఈ యొక్క వ్యక్తి పొట్టి జక్కయ్య దేవుని చూడాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడిన దాన్ని బట్టి ఆ వ్యక్తి త్వరగా దిగి వచ్చి సంతోషముతో తనను చేర్చుకొనుటకై అతడు కిందకి దిగి వచ్చాడు. అందరు అది చూచి ఈయనను సనుక్కుంటూ ఉన్నారు. ఈ జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరినైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని
ప్రభుతో చెబుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క జీవితము ఏం చేయబడింది, ఇతనితో దేవుడు మాటలు మాట్లాడలేదు, దేవుని యొక్క వాక్కులు ఏం మాట్లాడలేదు. కానీ ప్రభువు వచ్చి తన జీవితంలో చేస్తున్న దాన్ని బట్టి అతనికున్న పాపాలన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు. అంటే తన జీవితంలో జ్ఞానిని కదా, తనకు కలిగిన జ్ఞానమును బట్టి సంపాదించుకున్నాను కదా, తనకు కలిగిన ఐశ్వర్యం బట్టి ఆ యొక్క వ్యక్తి అతిశయించట్లా, దేవుని సన్నిధిలో తనను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు కదా. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నా ఆస్తిలో భాగం ఇచ్చుచున్నాను, నా ఆస్తిలో భాగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్ద అన్యాయముగా తీసుకున్నానో అది దానికి మరలా 4 అంతలు చెల్లించును అని చెబుతున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క జక్కయ్య గారి యొక్క జీవితం ఏం చేయబడింది, ఈ జక్కయ్య గారి యొక్క జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నాడు అంటే, ఇతని దేవుడు ఆ యొక్క వ్యక్తిని దర్శించి అతని ద్వారా దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనించుకుంటే, ఈడ ఏమంటున్నాడంటే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాటలో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఇతడు అబ్రహాము కుమారుడే. అంటే ఇక్కడ అంటున్న మాట, తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, కానీ ఎవరైతే ప్రభువు మెచ్చుకొని వాడు మాత్రమే యోగ్యుడు. ఎవడైనా అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచున్న దేవుని బట్టి, యెహోవాను బట్టి అతిశయించాలి. కానీ వారి యొక్క జ్ఞానమును బట్టి, వారికి కలిగిన శౌర్యమును బట్టి, వారికి కలిగిన ఐశ్వర్యమును బట్టి ఎవరు అతిశయించకూడదని దేవుడు ఈ దినమున మీతో మాట్లాడుతున్నాడు. మన అతిశయము ఏ పరిస్థితిలో ఉన్నది, మనము దేనిని బట్టి అతిశయపడుతున్నాం. ఇంకా కీర్తనలో ఉంటది ఒక మాట, కొందరైతే రథములను బట్టి, కొందరైతే గుర్రములను బట్టి అతిశయపడుతూ ఉన్నారు. కానీ మనమైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క కృప చూపుచున్న ఆ దేవుని బట్టి మనం అతిశయపడదాము అంటున్నాడు. అక్కడ కీర్తనలో అంటాడు ఆ మాటని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటే, మన అతిశయము దేని వలన కలుగుతుంది, మన అతిశయము ఎవరి వలన మన జీవితాలలో ఉంటుంది, మనము మన జీవితాలలో ఏ పరిస్థితులను బట్టి దాన్ని నడిపించబోతున్నాం. కీర్తనలో 20వ అధ్యాయము 7వ వచనంలో చదువుకుంటే అక్కడ అంటున్నమాట, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదుము, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. ఆమేన్. హల్లెలూయా. అంటే మనము అతిశయించవలసినది దేవుని బట్టి అతిశయించాలి. ఆ ప్రభువును బట్టి మనం అతిశయపడుతూ మన జీవితాల్లో నడిపించబడాలి. మనకి మనము మన జీవితాలలో అతిశయము, మనల్ని మనం మెచ్చుకునేవారుగా ఉంటే అది మన జీవితాలలో ఏ పరిస్థితిలో ఉన్నా మన జీవితాలు అది ఆశీర్వాదకరమైన స్థితి కాదు. ఏదైనా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కువ మన జీవితాలలో ఆయన నామానికి మనం చోటు ఇవ్వాలి. ఇక్కడ అంటున్న మాటలో కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏ అతిశయమైననో ఇది నాకు దేవుడు కలగజేశాడు, ఇది నాకు దేవుడు ఇచ్చాడు, ఇది నన్ను దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు అనే మాటను, ఆయన నామాన్ని మనం స్మరణ చేసుకోవాలి. ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలి. ఆయన నామాన్ని మనము స్మరించుకున్న దాన్ని బట్టి దేవుడు మనల జీవితాలలో ఆయన చేయవలసిన మెచ్చుకునే జీవితాన్ని మనకు కలుగజేస్తాడు. ఇక్కడ ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఈ సొంకర వల్ల నేను లేను అని తన్ను తాను మెచ్చుకుంటూ తన జీవితంలో నడిపించబడుతున్నాడు. కానీ తన స్థితిని జ్ఞాపకం చేసుకోవట్లా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ సొంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఆకాశం వైపునకు కన్నులెత్తుటకు ధైర్యము చాలక, అయ్యా దేవా పాపినైన నన్ను కరుణించయ్యా అంటున్నాడు. అంటే తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు. ఈ యొక్క పొట్టి జక్కయ్య గారు కూడా తన జీవితాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఏ వాక్కులు బోధించాల, తన జీవితంలో ఏ మాటలు చెప్పలేదు, కానీ అయ్యా
ఆ జక్కయ్య నిలబడి, అయ్యా నా ఆస్తిలో సగ భాగము పేదలకు ఇచ్చుతున్నాను, నేను ఎవని యొద్ద అయితే అన్యాయముగా తీసుకున్నానో 4 అంతలు చెల్లిస్తున్నాను. ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి ఒక మనిషి వచ్చాడు కదా. ఒక మార్గమును పోతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ధనవంతుడు, యవనస్తుడు. అయ్యా, నేను నిత్య జీవానికి పోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించాడు. ఆ యొక్క వ్యక్తి యేసుక్రీస్తుని అడిగాడు. కానీ ఆ వ్యక్తితో మాట్లాడుతున్న మాటలను బట్టి, నువ్వు దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగు అనేది ఆశించకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు చెబుతూ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఇవి నేను చిన్ననాటి నుంచి చేస్తున్నాను, ఇవి నేను చిన్ననాటి నుంచి నడుచుకుంటున్నాను అని చెబుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, యేసు అతన్ని ప్రేమించి, ఆ మాట చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ మాటలోనే చాలా మనుషుల జీవితాలలో వారికి ఉన్న అవిధేయతలు కనబడుతూ ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా, యేసు నిన్ను ప్రేమించి, నీ జీవితంలో ఏది కొరత కొదువై ఉన్నదో, నీ జీవితంలో ఏ స్థితిని బట్టి నిన్ను నీవు హెచ్చించుకునే పరిస్థితిలో ఉన్నావో, నీ జీవితంలో నువ్వు మెచ్చుకునే పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు. దినమున మీతో మాట్లాడుతున్న మాటను బట్టి, తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు, కానీ ప్రభువు ఎవరిని మెచ్చుకుంటున్నాడో వాడు మాత్రమే యోగ్యుడు. ఇలా జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క స్థితిని బట్టి ఈ ధనవంతుడు ఏం చేయబడ్డాడు? వచ్చాడు, అడిగాడు, అడిగిన దాన్ని బట్టి అతనికి, అయ్యా ఈ చిన్ననాటి నుంచి చేస్తున్నాను, బాల్యద నుంచి నేను నడుచుకుంటున్నాను, నా పితరులు నడుచుకున్న మార్గంలో నేను నడుచుకుంటున్నాను అని చెబుతున్నాడు. నిత్య జీవానికి వారసులు కావాలని, ఆ పరలోక రాజ్యానికి పోవాలని ఆశ బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఇతని జీవితంలో ధనము మీద మనసు ఉన్నది కనుక, ప్రభువైన యేసుక్రీస్తు హృదయ అంతరంగాలను పరిశోధించే దేవుడు కనుక, అతని హృదయంలో ఉన్నదాన్ని గ్రహించి, నీవు నన్ను వెంబడించి నీకు కలిగినది అమ్మి సగ భాగం పేదలకు ఇచ్చేసేయ్ అంటున్నాడు. అక్కడ ఉన్న మాటే ఇక్కడ జక్కయ్య గారి జీవితంలో నెరవేర్చబడింది. జక్కయ్య గారిని ఏం అడగకపోయినను దేవుని సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకున్న దాన్ని బట్టి దేవుడు అక్కడ అతనిని, నీవు అబ్రహాము కుమారుడివని ఆ యొక్క వ్యక్తిని మెచ్చుకుంటూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇతని జీవితాల్లో ఇతను తనతో మాట్లాడిన మాటను బట్టి, నీవు నన్ను వెంబడించు, నీకు కలిగినది పేదలకు ఇచ్చేసేయ్, నీ సగం నీకు కలిగిన ఆస్తిని బాగా పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అంటున్నాడు. కానీ ఈ వ్యక్తి మిక్కిలి ధనవంతుడు కనుక ఇతను వ్యసనపడి, దుఃఖపడి ఆ ప్రాంతం నుంచి, ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, పరలోక రాజ్యం, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము. ఈ యొక్క ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుట కంటే ఈ యొక్క సూది బెజ్జములో ఒంటె దూరట సులభం అంటున్నాడు. అంటే ఈ ధనవంతుని యొక్క జీవితం ఎంతగా హృదయము ఆ విధంగా పరిస్థితిలో ఉన్నదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక ఒంటె దూరట, ఈ యొక్క సూది బెజ్జంలో ఒంటె దూరట ఎంత సులభము. కానీ దేవుడు అది దినముగా, అంటే ధనము మీద మనసున్న వారి జీవితాలలో ఈ పరిస్థితిలో ఉన్నారని దేవుడు ఆ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మన అతిశయము, ఏ అతిశయము కలిగి ఉన్నాం? దేవుని బట్టి మెచ్చుకునే వారి జీవితాల్లో ఆయన మెచ్చుకోవాలి, కానీ మన జీవితాలలో మనం మెచ్చుకునే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. తనను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు, కానీ ప్రభు మెచ్చుకుని వాడు మాత్రమే యోగ్యుడు. ఈ మాటలు మేము ఈకుల్లో దీవించి ఫలించును గాక. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, ఆశ్చర్యకర మహోన్నతులకు స్తోత్రాలు తండ్రి.
దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాతావరణంలో తన అనుకూలమైన పరిస్థితుల్లో లేకపోయినా నీ తండ్రి మీ దినంలో తండ్రి అయ్యా మీరు మాట్లాడేటకు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి నేను స్తోత్రాలు. అయ్యా నా తండ్రి మీరు మాట్లాడిన మాటలు బట్టి నేను స్తోత్రాలు తండ్రి. అతిశయించేవాడు ప్రభువును బట్టి అతిశయించాలంటున్నాం. అయ్యా నా తండ్రి అయ్యా ఎవరికి వారు నా తండ్రి తను తాను మెచ్చుకొని వాడు యువకుడు కాదు, కానీ అయ్యా ప్రభు మెచ్చుకొని వాడు యువకుడు అంటున్నాను తండ్రి. మా జీవితాల్లో మీరు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి నేను స్తోత్రాలు తండ్రి. అయ్యా ఒక పరిచారకుడు ఒక సొంకరి గురించి మాకు తెలియజేసిన దాన్ని బట్టి నేను స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి నా తండ్రి సొంకకు నా తండ్రి గొప్ప ఆధారుడైన అయ్యా పొట్టి జక్కని మాకు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి నేను స్తోత్రాలు తండ్రి. అయ్యా మా జీవితాల్లో మేము ఏ స్థితిలో నడిపించబడుతున్నామో మాకు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి నేను స్తోత్రాలు తండ్రి. మా అతిశయం నీ వల్లనే కలిగి ఉండాలంటున్నాను తండ్రి. అయ్యా అలాగనా తండ్రి ఒక ధనవంతుడైన యవనస్తుని మాకు తెలియజేశారు నా తండ్రి. ఏదైనా అతిశయించాలంటే నిన్ను బట్టి మేము అతిశయించబడినట్లుగా ఏంటి నేను అతను మరి మాట్లాడుతున్న మాటను బట్టి స్తోత్రం. కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుతున్నారు, కానీ మనమైతే ఈ యొక్క యెహోవా నామమును బట్టి అతిశయపడదాము అంటున్నాను తండ్రి. మాకు నా తండ్రి నీ నామమును స్మరణ చేసుకోవచ్చు, నీ నామమును మేము గొప్ప చేస్తూ మా జీవితాలు నడిపించబడే కృపను మనకు దయచేయమని మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని చూస్తున్నాం తండ్రి. ఆమేన్.